Yeah, welcome to 24 Technologies. Our today's topic is duplex. Okay, interface speed and duplex half లేకపోతే full అని చెప్పేసి వాటిని మనము ఆ కేబుల్స్ ను అండ్ ఆ ఇంటర్ఫేసెస్ ను నేను కంట్రోల్ చేయడం ఎలా విత్ హెల్ప్ ఆఫ్ కమాండ్స్ వాటిని కంట్రోల్ చేయడం ఎలా అనేది వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫర్ దాట్ వాట్ ఐ నీడ్, నాకు ఒక స్విచ్ కావాలి. దట్ ఇస్ వై ఐ ఓపెన్ ప్యాకెట్ ట్రేసర్. స్విచ్ కావాలి. ఈ స్విచ్‌లో ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటర్ఫేసెస్ లైక్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1, 0/2 లైక్ దట్ అప్ టు ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? అరౌండ్ 24 గిగా కావచ్చు ఏదైనా. మీరు పర్టిక్యులర్‌గా ఒక ఇంటర్ఫేస్ స్పీడ్ అది సీరియల్‌కి వెళ్ళి ఓకే. ఎనేబుల్ కాన్ఫిగ్ టెర్మినల్. నాకు ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్, ఇఫ్ గీగా తీసుకుందాము, ఫాస్ట్ ఈథర్నెట్ 2 తీసుకుందాము. నాకు ఫస్ట్ అవన్నీ ఏ ఇంటర్ఫేస్‌లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలనుకుంటే షో ఎగ్జిట్ షో రన్నింగ్ కాన్ఫిగ్ ఇక్కడ చూసినామంటే నాకు ఎన్ని ఇంటర్ఫేసెస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ గీగా అంటే ఎంత 1000 ఎంబీపీఎస్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఈథర్నెట్ వచ్చేసి 100 సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఇంటర్ఫేసెస్ పైన మనం చూద్దాం. ఇంటర్ఫేస్ గీగా ఈథర్నెట్ 0/1 ఫస్ట్ దాని గురించి చూద్దాం. ఇంటర్ఫేస్ కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ గీగా ఏది ఉంది? నాకు 0/1 ఉంది. 0/1 ఓకే. ఆ ఇంటర్ఫేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత దీని స్పీడ్ ఎంత? 1000 ఎంబీపీఎస్. దీన్ని నేను కంట్రోల్ చేయాలి అంటే దీని స్పీడ్ ని నేను రెడ్యూస్ చేయాలి అంటే నేను చేయగలుగుతానా లేదా అంటే ఎస్, మనం చేయొచ్చు. స్పీడ్ ఇది యాక్చువల్ స్పీడ్ ఎంత? 1000. యాక్చువల్‌గా 1000 ఉంది. కాబట్టి అది సపోర్ట్ చేస్తది. అంతకంటే ఎక్కువ నువ్వు తీసుకుంటే సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఈ గీగా ఇంటర్ఫేస్ స్పీడ్ ఎంత? 1000 వరకే. బట్ నువ్వు దాన్ని ఇంకా ఎక్కువ లైక్ పల్సర్ వెహికల్ మనకు దాని మాక్స్ స్పీడ్ 140. బట్ 150కి నువ్వు 150తో దాన్ని డ్రైవ్ చేయాలంటే అవుతుందా వర్కౌట్? కాదు. ఈ ఇంటర్ఫేస్ స్పీడ్ 1000 కాబట్టి 1000 లోపల నువ్వు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. లైక్ దాన్ని నేను ఏం చేస్తానంటే ఈ గీగా 1000గా వర్క్ చేయకూడదు. 100 గానే వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు చూసినారంటే ఇది ఎంతగా వర్క్ చేస్తది? 100 గానే వర్క్ చేస్తది. మళ్ళీ స్పీడ్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే స్పీడ్ 1000 ఈ రకంగా మనము చేసుకోవచ్చు. దీనికి కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. లైక్ నేను 22, 23, 25 అనేస్తే వర్కౌట్ కాదు. టెన్స్ అండ్ హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000s, 10 హండ్రెడ్స్ ఈ రకంగా మనకు వర్కౌట్ అవుతది. అది ఈ స్పీడ్. ఇన్ ద సేమ్ వే ఇంటర్ఫేస్ ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 ను కూడా మీరు చేయాలనుకుంటే మీరు చేయొచ్చు. దానికి సింపుల్ కమాండ్ ఏంటి? స్పీడ్ దీని యాక్చువల్ స్పీడ్ 100. దీన్ని 10గా చేయాలి అనుకుంటున్నా. ఎస్, వర్కౌట్ అయింది. అండ్ దీని యాక్చువల్ స్పీడ్ 100 చేయాలనుకున్నా, వర్కౌట్ అయింది. అండ్ 1000 చేయాలనుకుంటే ఇది వర్కౌట్ కాదు. వై? దీని యాక్చువల్ స్పీడ్ ఎంత? దీని సపోర్ట్ చేసే స్పీడ్ ఈ ఇంటర్ఫేస్ ఏదైతే ఫాస్ట్ ఈథర్నెట్ ఉందో ఆ సపోర్ట్ చేసేది 100 వరకే కాబట్టి 100 బిలో మీరు ఎంతైనా చేసుకోవాల్సి ఉంటుంది. బట్ డిఫాల్ట్ నెంబర్స్ లైక్ 10, 100 ఈ రకంగా చేసుకోవాల్సి ఉంటుంది. 25, 35 ఈ రకంగా మనం చేసుకోవడానికి స్కోప్ ఉండదు. ఇది స్పీడ్ ను మనం కంట్రోల్ చేయడం. ఆ ఇంటర్ఫేస్ ను స్పీడ్ ను మనం కంట్రోల్ చేయడం. ఇన్ ద సేమ్ వే ఎగ్జిట్ కొట్టి నాకు మళ్ళీ ఇది డూప్లెక్స్ అని చెప్పేసి ఉంది. ఇంటర్ఫేస్ ఏ పోర్ట్ పైన చేద్దాం? ఫాస్ట్ ఈథర్నెట్ 0/2 ఇంకొక పోర్ట్ తీసుకుంటాం. లేకపోతే 0/1 తీసుకున్నాం. సేమ్ పోర్ట్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 తీసుకొని దీన్ని డూప్లెక్స్ అంటే నీకు ఫుల్ అంటే డేటా అనేది నీకు 2 సైడ్స్ ఫ్లో కావాలా? 2 సైడ్స్ ఫ్లో కావాలా అంటే ఫుల్ అని ఇస్తాం. లేదు ఆఫ్ డూప్లెక్స్ కావాలంటే 1 సైడే కావాలా అని చెప్పేసి అంటే ఆఫ్ ఇస్తాం. ఇక్కడ మీరు ఇవి ఇచ్చిన తర్వాత ఆ పోర్ట్ పైన మీరు ఏవైతే ఆపరేషన్ చేసినారో షో రన్నింగ్ కాన్ఫిగ్ లో మనం చూస్తే వేర్ ఇట్ ఈస్ ఇక్కడ చూడండి. ఫాస్ట్ ఈథర్నెట్ ఇది డూప్లెక్స్ ఆఫ్ అంటే 1 వేలోనే ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 100. యాక్చువల్‌గా దాని స్పీడ్ 100 బట్ మళ్ళీ మనం చేంజ్ ఒకసారి చేద్దాం. మళ్ళీ మనం ఒకసారి చేంజ్ చేద్దాం. కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ 0/1 కదా, 0/1 ప్రీవియస్ గా ఎంత ఉండే దాని స్పీడ్ 100 ఉంది. ఇప్పుడు నేను దాన్ని 10 గా చేంజ్ చేస్తున్నా. 10 గా చేంజ్ చేసి మళ్ళీ ఈ చేంజ్ చేసింది నేను చూసుకుంటాను. 10 గా చేంజ్ చేశాను. షో రన్నింగ్ కాన్ఫిగ్ అంటే ర్యామ్ లో దాని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుంటున్నా. ఎస్, డూప్లెక్స్ హాఫ్ అండ్ దాని స్పీడ్ వచ్చేసి 10 గా వర్క్ అవుతుంది. మిగిలిన పోర్ట్లన్నీ డిఫాల్ట్ గా ఎంతైతే వాల్యూస్ ఉన్నాయో అవే. బట్ మీరు దీన్ని ఫుల్ చేయాలా అంటే బోత్ సైడ్స్ చేయాలా లేకపోతే సింగిల్ వేలో చేయాలా అనేది మనము విత్ ది హెల్ప్ ఆఫ్
డూప్లెక్స్ కమాండ్ తోటి మనం చేయొచ్చు. అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ కమాండ్, స్పీడ్ కమాండ్ తోటి మనము దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇంకొక కమాండ్ కూడా ఏదైనా ఉంటది. ఏది సేమ్ ఇంటర్ఫేస్ లో సేమ్ కాన్ఫిగ్ మోడ్ లోకి వెళ్ళి కాన్ఫిగ్ ఇంటర్ఫేస్ ఫాస్ట్ ఈథర్నెట్ సేమ్ పోర్ట్ పైన చేస్తున్నా. నాకు ఇక్కడ స్పీడ్ అనేది నేను సెట్ చేయట్లేదు, ఆటో అని సెట్ చేస్తాను. ఆటో అంటే ఏంటి? ఆటోమేటిక్ గా అది చేసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్ గా అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అది కూడా మనం షో రన్నింగ్ కాన్ఫిగ్ దీంట్లో చూసినామంటే దాని ఎంత ఉంది, డూప్లెక్స్ డూప్లెక్స్ ఒకటే ఉంది. అండ్ ఆటో ఎనేబుల్ అయి ఉంది. లైక్ ప్రీవియస్ గా ఏదైతే ఉందో దాని ప్రకారం ఇది వర్క్ కావడం స్టార్ట్ చేసింది. అంటే పర్టికులర్ గా నువ్వు అంత స్పీడ్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఆటో అని పెట్టినామంటే అది డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో అది ఏ రకంగా వర్క్ అవుతుందో ఆ రకంగా వర్క్ అవుతుంది. ఇది ఈ రోజు క్లాస్ ఏది అంటే ల్యాబ్ మనము స్విచ్ లో డూప్లెక్స్ అండ్ స్పీడ్ ఈ రెండింటిని ఏ రకంగా ఇంటర్ఫేస్ పైన మనం కాన్ఫిగర్ చేస్తాము అనేది. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఐ క్లారిఫై దోస్. థ్యాంక్ యూ.